నెలలు నిండుతున్న కొద్దీ కాళ్లలో వాపులనేవి గర్భిణీలకు పెద్ద సమస్యగా మారుతుంటాయి. ఉదయం పూట బాగానే ఉన్నా సాయంత్రం అయ్యేసరికల్లా కాళ్ళు రెండు బండల్లాగా మారిపోతూ ఉంటాయి. నొక్కితే గుంటలు పడుతుంటాయి. ఈ కాళ్ల వాపుల మూలంగా కాసేపు కూడా నిలబడలేకపోతుంటారు. విశ్రాంతిగా కూర్చున్నా కూడా కాళ్ళు గుంజేస్తూ ఉంటాయి. గర్భిణీ దశలో అసలు కాళ్లలో వాపులు ఎందుకు వస్తాయి? కాళ్ల వాపుల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో కాళ్ల వాపులు ఎందుకు వస్తాయి? కాళ్ల వాపులు రావడం అనేది పెథాలజీ అయితే కాదండి, చాలా వరకు ఫిజియలాజికల్ చేంజ్ ఇది. అంటే ప్రెగ్నెన్సీ రాగానే ఏమవుతుందంటే మన బాడీ బేబీ డిమాండ్స్ కోసము 50% ఆఫ్ ద బ్లడ్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు ఆ ఫ్లూయిడ్ అంతా టిష్యూస్లో అక్యుములేట్ అయ్యి దానివల్లే మనకు కాళ్ళవాపుల్లాగా బయటపడుతుంది అనమాట. ఇది చాలా వరకు ఫిజియలాజికలే, దీనివల్ల వేరే ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే దీంతో పాటు వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి సడన్గా కాళ్ళవాపులు రావడము, సడన్గా దాంతోపాటు ఫేషియల్ పఫీనెస్, కళ్ళ చుట్టూ వాపులు రావడము, చేతులు కూడా సడన్గా వాయడం లాంటివి జరిగినప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. బ్లడ్ ప్రెషర్ ఏమన్నా ఎక్కువగా ఉందా, యూరిన్లో ఏమన్నా ప్రోటీన్ పోతుందా, ఇవన్నీ చూస్తారు. అంటే ప్రీఎక్లాంప్సియా అనే ఒక కండిషన్ ఉంది. ఏంటంటే బ్లడ్ ప్రెషర్తో పాటు కాళ్ళవాపులు సడన్గా రావడము, దీనివల్ల పేషెంట్కి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి కాళ్ళ వాపులు అనేది ఏదైనా ప్రాబ్లంతో కూడుకున్నదా లేకపోతే నార్మల్గా వచ్చిన వాపులా అనేది మనము డాక్టర్ని సంప్రదిస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. గర్భిణీల్లో కాళ్ళ వాపులు ప్రమాదమా? మామూలుగా మార్నింగ్ లేవగానే వాపులు ఉండవు. రోజంతా ఈవినింగ్ వరకు ఏదో యాక్టివిటీలో ఉన్నప్పుడు ఈవినింగ్ కల్లా స్వెల్లింగ్స్ వస్తున్నాయి, మళ్ళీ మార్నింగ్ డిజపియర్ అయిపోతున్నాయి అంటే ఇవి నార్మల్ వాపులు అనమాట. అట్లా కాకుండా కంటిన్యూస్గా వాపులు తగ్గట్లేదు, టెండర్నెస్ అంటే బాగా పెయిన్ ఉంటుంది కాళ్ళలో అన్నప్పుడు వేరే ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే వేరే నాట్ ఓన్లీ పిఐహెచ్ఏ కాకుండా సివియర్ ఎనీమియా ఉన్న వాళ్ళకు, అంటే రక్తం హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకు, లేకపోతే ఏదైనా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా కాళ్ళవాపులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే కాలు వాస్తుంది, ఇంకో కాలు నార్మల్గానే ఉంటుంది. వాళ్ళలో కాఫ్ మజిల్ దగ్గర చూసినప్పుడు ఒక లంప్ లాగా ఫామ్ అవుతుంది, రెడ్నెస్, టెండర్నెస్ ఉంటుంది. అంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాము, డీవీటీ అంటారు. అండ్ దీనికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. కాబట్టి మనము ఆ వాపులు తగ్గుతున్నాయా అలాగే కంటిన్యూస్గా ఉంటున్నాయా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కాళ్ల వాపుల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? కాళ్ల వాపుల నుంచి ఉపశమనం కోసం ఏంటంటే లో సోడియం ఇంటేక్ తీసుకోవాలి, అంటే సాల్ట్ తగ్గించి తీసుకోవాలి. నెక్స్ట్ హై పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు బనానాస్ ఉన్నాయనుకోండి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది, అలాంటి ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ కెఫీన్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం వల్ల, కాఫీ అవి ఎక్కువ తాగడం వల్ల కూడా కాళ్ల వాపులు వస్తాయి, అవి తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఎండలో ఎక్కువగా అంటే ఈ వేడి వల్ల, సమ్మర్ హీట్ వల్ల కూడా కాళ్ళవాపులు వస్తాయి. కాబట్టి ఎండలో బయటికి వెళ్లకుండా చూసుకోవడము ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటివి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎక్కువగా రెస్ట్లో ఉండాలి. కాళ్ళ కింద కొంచెం ఫుట్ అండ్ ఎలివేషన్ పెట్టుకోవాలి, కాళ్ళ కింద మెత్త పెట్టుకొని పడుకోవడము, ఎక్కువగా రెస్ట్ తీసుకోవడము. లేకపోతే ఇప్పుడు మన కాళ్ళ వాపులు ఎక్కువగా ఉన్నప్పుడు దానికి కోల్డ్ కంప్రెషన్ ఇవ్వడము, లోకల్ మసాజ్ చేయించుకోవడం లాంటివి చేస్తే కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. కంటిన్యూస్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్లకు, కంటిన్యూస్ సిట్టింగ్ అయినా స్టాండింగ్ అయినా ఏదైనా, అంటే దాన్ని డిపెండెంట్ ఎడీమా అంటామన్నమాట. సిట్టింగ్ పొజిషన్లో, స్టాండింగ్ పొజిషన్లో మొత్తం ఫ్లూయిడ్ అంతా లెగ్స్లోకి పుల్ అయిపోయి దానివల్ల ఎడీమా లాగా వస్తుంది. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. ఇన్ బిట్వీన్ బ్రేక్ తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడం లాంటివి చేయాలి. గర్భిణీ దశలో కాళ్ల వాపులకు వైద్య సాయం ఏమైనా అవసరమవుతుందా? మీకు కాళ్ళ వాపులతో పాటు వామిటింగ్ సెన్సేషన్, నాసియా ఫీలింగ్, హార్ట్ బర్న్ ఏదన్నా స్టార్ట్ అయింది, చూపు కొంచెం మసకగా కనిపిస్తుంది, లేదంటే యూరిన్ కొంచెం తక్కువగా వస్తుంది అన్నప్పుడు ఇవన్నీ బీపీకి సంబంధించిన సిమ్టమ్స్, ప్రీఎక్లాంప్సియా సిమ్టమ్స్ అన్నమాట. అలాంటప్పుడు మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది డీవీటీ సిమ్టమ్స్, అది ఒకటే కాలు వాపు, కాఫ్ మజిల్లో స్వెల్లింగ్ ఇవి ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చర్మం నిత్య నూతనంగా ఉండడానికి ప్రతిరోజు చర్మానికి టమాటా గుజ్జును రాయడాన్ని అలవాటుగా మార్చుకోండి. శ్వేత గ్రంథుల్లో పేరుకున్న మురికి తొలగిపోయి చర్మం నిత్య నూతనంగా ఉంటుంది.